ప్రెగ్నెన్సీ రాగానే ఉమెన్ లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అన్నవి ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నవి వామిటింగ్ చేసుకుంటే యూరిన్ లీక్ అవడం కానీ, తుమ్మితే యూరిన్ లీక్ అవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎనీ ట్రైమిస్టర్ ఉండొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కొందరికి ఈజీగా అసలు ప్లాన్ లేకుండానే అవుతారు. కొందరేమో 10 to 15 years ట్రై చేసినా కూడా కొందరికి అవ్వరు. ఎందుకు అలా అంటే ప్రాబ్లమ్స్ ఈజ్ రేజింగ్. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. రాంగ్ వర్క్ అవర్స్ ఐ వుడ్ సే. సర్కడియన్ రిథమ్ కి బాడీ లైన్ అయి ఉంటుంది. నైట్ లో పని చేస్తారు, మార్నింగ్స్ పడుకుంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, వైటమిన్ డి ఉండదు. ఒబెసిటీ, లాంగ్ టర్మ్ లా కూర్చుంటారు, బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ అంటే హార్మోన్స్ అని డిస్టర్బ్ అవుతాయి, పిసిఓడి వస్తుంది. అందరికి యంగ్ ఏజ్ నుంచి పిసిఓడి, ఆటోమేటిక్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది వాళ్ళకి. ప్రెగ్నెన్సీ రాగానే ఉమెన్ లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? అది ఉమెన్ ఎలా గ్రహించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, అసలు మీ పీరియడ్స్ రెగ్యులర్ అయితే కనుక ఫస్ట్ డూ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. పీరియడ్ మిస్ అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. మీరు ప్రెగ్నెన్సీ ఎర్లీ డిటెక్ట్ చేసుకోవడం వల్ల మనము మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని అసెస్ చేయడానికి వీలవుతుంది, సప్లిమెంట్స్ ఇవ్వడానికి వీలవుతుంది, ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందని లొకేట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. 3 నెలల తర్వాత చేసుకోవాలి. ఈ లోపల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఒకవేళ హై షుగర్స్ ఉన్నాయనుకోండి, డిటెక్ట్ అవ్వవు కదా, అప్పుడు బేబీ ఎఫెక్ట్ అవుతుంది కదా. మీకు ఒకవేళ బీపీ ఉంది, అది డిటెక్ట్ అవ్వదు కదా. ఆర్ మీరు ఏమైనా డ్రగ్స్ మీద ఉన్నారు, అది చేంజ్ చేయాలి మా ప్రెగ్నెన్సీలో, అది చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. దిస్ జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇలాంటి అంటే మీ ప్రెగ్నెన్సీ కనుక స్మూత్ గా ఉండాలి, కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా తల్లి బిడ్డ సేఫ్ గా ఉండాలి అనుకుంటే కనుక చక్కగా పీరియడ్ మిస్ అవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అది చేయాలి. కొంతమంది ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఉండవు, 5వ నెల 6వ నెల వరకు కూడా ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వదు అసలు. సో సిమ్టమ్స్ వస్తేనే చేసుకోవాలి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ చేసుకోండి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అన్నవి ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నవి మనకి ట్రైమిస్టర్ టు ట్రైమిస్టర్ చేంజ్ అయిపోతాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months కదా, అప్పుడు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్, కొంచెం తలనొప్పి కానీ, కొంచెం కళ్ళు తిరగటం కానీ ఇలాంటివి ఉంటాయి, వీక్నెస్ అట్లాంటివి ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ రిలేటివ్లీ బెటర్ ట్రైమిస్టర్, పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. బట్ వామిటింగ్ చేసుకుంటే యూరిన్ లీక్ అవడం కానీ, తుమ్మితే యూరిన్ లీక్ అవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎనీ ట్రైమిస్టర్ ఉండొచ్చు. దానికి కూడా కొంచెం మంది కంగారు పడుతూ ఉంటారు, దానికి కంగారు పడక్కర్లేదు. అండ్ లాస్ట్ లో ట్రైమిస్టర్ లో ఏమవుతుంది, యూరిన్ ఇంకా ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిన అవసరం కానీ, కాళ్ళ పొంగులు రావటం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్తున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంటర్నల్ గా ఎలాంటి చేంజెస్ లోపల ఎలా జరుగుతుంది అని? లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. అంటే మన బాడీలో ఏ సిస్టమ్ అయితే ఉన్నాదో అన్ని సిస్టమ్ లోనే చేంజెస్ వస్తాయి. మన గట్ లో చేంజెస్ వస్తాయి, మన హార్ట్ యాక్టివిటీలో చేంజ్ వస్తుంది, మన బ్లడ్ వాల్యూమ్ లో చేంజ్ వస్తుంది, మన బ్లడ్ లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీలో చేంజ్ వస్తుంది, మన బాడీలో వాటర్ చేరుతూ ఉంటుంది, టమ్మీ పెరుగుతూ ఉంటుంది కదా, సో లంగ్స్ కెపాసిటీ తగ్గుతుంది, పుష్ చేస్తూ ఉంటుంది బేబీ పైకి, ఆయాసంగా అనిపించవచ్చు. సో అన్ని సిస్టమ్స్ చేంజ్ అవుతాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఎంత మంచి హెల్దీ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు అన్న దాని మీద, అండ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అన్న దాని మీద, మీరు ఎంత కాన్షియస్ గా తింటున్నారు, అతిగా తినకుండా కాన్షియస్ గా తింటుంటే, అండ్ ఎక్సెసివ్ గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటము, రెగ్యులర్ ఫాలో అప్స్ కి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ పెద్దగా అనిపించేవి చేంజెస్. స్టే యాక్టివ్, ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉంటే యూ ఫీల్ కంఫర్టబుల్. వాకింగ్ అది చేసుకొని యాక్టివ్ గా ఉన్నారనుకోండి, కొంచెం తేలిగ్గా ఉంటుంది బాడీ. అదే పనిగా కూర్చోవటం, రెస్ట్ తీసుకోవాలనుకోవడం, బెడ్ రెస్ట్ లో ఉండిపోవటము, ఇటు నుంచి అటు గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టకపోవటము, ఇద్దరు మనుషులకు సరిపడా తింటము, వెళ్ళకపోవటము, ఇవన్నీ చేశారనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన అంతే కూడా నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ కదా, అదే ఇంకా ఇబ్బందిగా అనిపించేస్తాయి మనకి. ఇప్పుడు ఒక 100 kg లేడీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, లేదు ఇప్పుడు మీలాగా చక్కగా ఫిట్ గా ఉన్న లేడీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, బోత్ ఆర్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్ ద 100 kg లేడీ. ఓకే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇఫ్ యూ క్యాన్ సిన్సియర్ గా ట్రై చేసి ఆప్టిమమ్ హెల్త్ కి, వెయిట్ అని కూడా అనట్లా నేను, ఆప్టిమమ్ హెల్త్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే దట్ బి వెరీ హెల్దీ అండ్ వెరీ సింపుల్ ప్రెగ్నెన్సీ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా?
సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూసుకుంటే కొందరికి ఈజీగా అసలు ప్లాన్ లేకుండానే అవుతారు. కొందరేమో 10 to 15 years ట్రై చేసినా కూడా కొందరికి అవ్వరు. ఎందుకు అలా అంటే ప్రాబ్లమ్స్ ఈజ్ రేజింగ్ అలార్మింగ్లీ. వై అంటే ఎందుకు, ఆ రీజన్ ఏంటి? ఇప్పుడు నేను ఎందులో తాగాను వాటర్? Since I'm not in my hometown, usually I carry my steel water bottle with me. I am drinking this water from plastic water bottle. So చక్కగా చల్లగా నాకు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నా చేతిలోకి వచ్చే వరకు ఇలా చల్లగా ఇదే టెంపరేచర్ లో వచ్చిందా? నో. మీరు ఎప్పుడైనా చూసారా పెద్ద పెద్ద లారీస్ లో ఎంత మండి ఎండల్లో వాటర్ బాటిల్స్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తుంది వాటర్ బాటిల్. ఈ ప్లాస్టిక్ ఎంత తిన్నుంది? ఇది వెళ్ళదా? మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళవా? not ruin my system కదా. ఇప్పుడు టాల్క్ వేసుకున్నాను, లిప్స్టిక్ వేసుకున్నాను, ఆర్ దే నాట్ కెమికల్స్ కదా? సో అండ్ ఫుడ్ అడల్టరేషన్ ఎవ్రీవేర్, ఇట్ ఇస్ అడల్టరేటెడ్. గుడ్ క్వాలిటీ మీట్ ఎక్కడ దొరుకుతుంది? గుడ్ క్వాలిటీ వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? పెస్టిసైడ్ ఫ్రీ వెజిటబుల్స్. ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ కదా. ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు నేను కూర్చునే ఉన్నాను. Our lifestyle has also changed kada. There's no proper exercise, there's no proper diet, air is polluted, water is polluted, food is polluted. And ఇంకా అది కూడా కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. నాన్ వెజ్ తింటాం బాగా ఇంక్రీజ్ అయిపోయింది. బేసికలీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్ నౌ. ఎవ్రీథింగ్ మనకి ఒక బటన్ నొక్కేస్తే జొమాటో స్విగ్గీలో వచ్చేస్తాయి. కనీసం కాళ్ళు బయట పెట్టి తెచ్చుకోవడానికి కూడా వెళ్ళక్కర్లేదు. అదంతా అంత ఈజీగా అయిపోయింది కాబట్టి. అండ్ మనకు అంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. నాకు చిన్నప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తినే డబ్బులు ఉండేవి కాదు. నేను ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళానంటే యూస్ టు గో ఇన్ షేర్ ఆటో. షేర్ ఆటో వెళ్ళే వాళ్ళం, నడిచేవాళ్ళం, నడిచేవాళ్ళం కదా ఎక్కువ. అండ్ ఒక శాండ్విచ్ కొనుక్కున్నామంటే అది హాఫ్ షేర్ చేసుకునేవాళ్ళం. బికాస్ శాండ్విచ్ వాజ్ ఎక్స్పెన్సివ్. కాఫీ డే లో శాండ్విచ్ అనేది అప్పటికి కాస్ట్లీ. పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీలో అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి 10 ఆర్డర్ చేసుకుంటున్నాను అంతే. క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. మన ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అలాగే వీఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ కూడా అలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు. అండ్ జంక్ ఫుడ్ బేసిక్ గా బాగా పెరిగింది. ఫ్రైడ్ ఫుడ్స్ ఎవ్రీవేర్. యు టర్న్ యువర్ హెడ్ లైక్ దిస్, యు సీ ఫుడ్ ఎవ్రీవేర్. సో అండ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఆల్సో. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, రాంగ్ వర్క్ అవర్స్ ఐ వుడ్ సే. మన సర్కడియన్ రిథమ్ కి బాడీ ఎలా ఉంటుంది. నైట్ లో పని చేస్తారు, మార్నింగ్స్ పడుకుంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, వైటమిన్ డి ఉండదు. కరెక్ట్, రైట్. ఒబెసిటీ, లాంగ్ టర్మ్ అలా కూర్చుంటారు, బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ అంటే హార్మోన్స్ అని డిస్టర్బ్ అవుతాయి, పీసీఓడి వస్తుంది. అందరికి యంగ్ ఏజ్ నుంచి పీసీఓడి, ఆటోమేటిక్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ మెన్ కూడా బాగా. అండ్ ఈ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ పాకెట్స్ లో పెట్టుకోవటము. సో వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. యుల్ బి సర్ప్రైజ్. లైక్ లేడీస్ కి అయితే మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నది, నాకు ప్రాబ్లం ఉంది అని దే విల్ రియలైజ్ అండ్ దే విల్ కమ్. ర్యాండమ్ గా ఇప్పుడు నేను నా దగ్గరికి అమ్మాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చారనుకోండి, నేను ఆవిడ కుక్కలకి కదా హస్బెండ్ కి కూడా రాస్తాను. ఇద్దరికి షుగర్ టెస్ట్ రాస్తే ఈ మధ్య కాలంలో నాకు హస్బెండ్స్ కి షుగర్ టెస్ట్ పాజిటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి రాదర్ దాన్ లేడీస్. అండ్ వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకి ప్రాబ్లం తెలుస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని. మెన్కి స్పర్మ్ కౌంట్ 0 అయినా కూడా తెలియదు కదా. అవును, ఎలా తెలుస్తుంది? అన్లెస్ వి డు స్పర్మ్ టెస్ట్ వి నెవర్ నో. అసలు చాలా మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు కలిసి ఉండే టైమే ఉండదు కదా. వాళ్ళ డే షిఫ్ట్, ఏమైనా నైట్ షిఫ్ట్, వాళ్ళు అసలు కలిసి ఉండేది తక్కువ. అండ్ ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీస్? సో ఆల్ దిస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. సో అంటే ఫెర్టిలిటీకి ట్రై చేస్తున్న వాళ్ళు కంపల్సరీ ఇవి చేయాలి, అయితేనే మీకు సక్సెస్ అవుతుంది. ఫస్ట్ నేను ఎలాగో చెప్పాను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాట్స్, స్వీట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే బెటర్. డెలివరీ తర్వాత కొందరు చాలా లావ్ అయిపోతారు, కొందరేమో చాలా వీక్, సన్నగా అయిపోతారు. బోత్ ఆర్ రాంగ్. ఇంట్లో వాళ్ళు చేసింది ఎక్కువ ఉంటుంది దీంట్లో, నేను అంటాను అది. బికాస్ పాపం వీళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. ఈవెన్ నాకు కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్.
అందులో ఏమి నిజం లేదు. మనం ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ అంత బాగుంటుంది.